మై డియర్ beloved వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కూడా మీకు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ సంబంధించి మరికొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ x square minus of 5m minus 2 into x plus 4m square plus 10m plus 25 can be expressed as a perfect square, can be expressed as a perfect square, can be expressed as a perfect square, then m is equal if you observe the given question, if the expression x square minus of 5m minus 2 into x plus 4m square plus 10m plus 25 can be expressed as a perfect square, that means whenever any expression must be expressed as a perfect square means, when we have to say perfect square, suppose if the perfect square is like this, x minus 1 whole square, that means what it indicates. Suppose if I say x minus 1 whole square, that means clearly x minus 1 whole square is equal 0, then x is equal 1 comma 1. That means whenever any expression expressed as a perfect square means that it indicates roots are equal, that's all. That means just you have to write discriminant is equal 0. Okay, discriminant means b square minus 4ac is equal 0. Okay, so b square means here minus of 5m minus 2 total whole square, okay, minus 4 into a means 1, c means 4m square plus 10m plus 25, okay, is equal 0. So perfect square means always remember delta is equal 0. That means roots are equal. So this is nothing but minus become plus whole square. So a square plus b square minus 2ab, 2 into 5 10 into 2 20. Okay, next minus 16m square, minus 4 into 10 minus 40m minus 100 is equal to 0. Okay, that means here 25m square, here minus 16m square, that means 9m square. Here this is nothing but minus 60m, and finally here minus 100 plus 4 means minus 96 is equal to 0. So cancelling with 3 3s, 3 20s, 3 3s, 3 2s. So ఇక్కడ 3 into 32 minus 32, 3 into minus 32, 3 into minus 32 gives us minus 96. సో ప్రోడక్ట్ నెగిటివ్ అయింది. ప్రోడక్ట్ నెగిటివ్ అయిందంటే
the difference of their factors equal to coefficient of m and also having the opposite signs. ఎక్కడైనా ప్రొడక్ట్ నెగిటివ్ వచ్చినట్లే ఆ ఫ్యాక్టర్స్కి ఆపోజిట్ సైన్స్ ఉండాలి. వాటి డిఫరెన్స్ అనేది ఈక్వల్ టు 20 కావాలి. 96 ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ 20 కావాలంటే ఏంటండి, 24 ఫోర్స్. కాబట్టి ఇక్కడ -96కి ఫ్యాక్టర్స్ 24 ఫోర్స్. ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ వేయాలి, నెక్స్ట్ లోయెస్ట్ నెంబర్ వేయాలి. ఇక్కడ ఏ గుర్తున్నది, దీని ముందు మైనస్. సో ఫస్ట్ నెంబర్ మైనస్ వేసుకోండి, నెక్స్ట్ నెంబర్ ప్లస్. ఆపోజిట్ సైన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం చూసారా, 24కి 4కి డిఫరెన్స్ 20. ఓకే. సో ఇప్పుడు మనం 3m స్క్వేర్ మైనస్ 24m ప్లస్ 4m మైనస్ 32 ఈజ్ ఈక్వల్ 0 అంటే 3m ఇంటూ m మైనస్ 8, 3m ఇంటూ m మైనస్ 8 ప్లస్ 4 ఇంటూ m మైనస్ 8. ఓకే, దట్ మీన్స్ క్లియర్లీ m minus 8 into 3m plus 4. 3m plus 4 is equal to 0. That means clearly m is equal to 8 or minus 4 by 3. These are the values for m. 8 or minus 4 by 3. సో ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే రూట్స్ ఈక్వల్ అని ఇవ్వలేదు. అక్కడ దాని మీనింగ్ తెలిస్తే ఇది చేస్తారు ఉద్దేశంతో ఈ బిట్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైనా ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేటువంటి టర్మ్ వచ్చినప్పుడు, గుర్తుపెట్టుకోండి, రూట్స్ ఆర్ ఈక్వల్. రూట్స్ ఈక్వల్ అయితేనే మనకి కంపల్సరీగా పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఆ సెంటెన్స్ ఆ వర్డ్ని మనం క్యాచ్ చేసుకొని ఈ ప్రాబ్లం చేయగలిగాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x square minus 5x plus 1 is equal to 0 and x square plus 5x plus 2 is equal to 0 or ఆప్షన్స్లో మనకి రెసిప్రోకల్ అండ్ ఆఫ్ సేమ్ సైన్, రెసిప్రోకల్ అండ్ ఆఫ్ ఆపోజిట్ సైన్స్ ఇట్లా ఇస్తుంటాయండి. ఇక్కడ మనం మెయిన్గా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అండ్ సి, ఏమైనాయండి, ఇక్కడ జస్ట్ ఇంటర్చేంజ్ అయింది. ఏ ఈజ్ ఈక్వల్ సి అయింది రెండు ఈక్వేషన్స్లో. సో ఏ ఈజ్ ఈక్వల్ సి అయినప్పుడు రెసిప్రోకల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఈక్వేషన్స్లో మనకి ఏ ఈజ్ ఈక్వల్ సి అయినట్లయితే కంపల్సరీగా అది రెసిప్రోకల్ అయి ఉంటుంది. రెండు ఈక్వేషన్స్ కూడా రెసిప్రోకల్. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ప్లస్. ఇప్పుడు సపోజ్ రెసిప్రోకల్, ఇప్పుడు నేను దీనిలో f(1/x), సపోజ్ ఇది f(x) అనుకున్నానండి. ఓకే, f(x) 2x square minus 5x plus 1 is equal to 0. Now ఇప్పుడు f(-1/x) ఏమవుతుందండి, 2 into -1/x whole square. నెక్స్ట్ -5 into -1/x plus 1 is equal to 0. ఎంత అయిందండి ఇది, 2/x square. ఓకే, నెక్స్ట్ ప్లస్ 5/x. ఓకే, నెక్స్ట్ ప్లస్ 1 is equal to 0. సో టేక్ ద LCM as x square. ఏమవుతుందండి ఇది, 2 plus 5x plus x square is equal to 0. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు నువ్వు, x square
ప్లస్ 5x ప్లస్ 2 ఇది ఈక్వల్ 0. చూసారండి, ఇదే వచ్చేసింది ఈక్వేషన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2 సేమ్ ఈక్వేషన్. అందువల్ల ఇక్కడ మనకి రెసిప్రోకల్ అండ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్. రూట్స్ ఆర్ reciprocal. Roots are reciprocal. Roots are reciprocal. Roots are reciprocal and of opposite signs. And of opposite signs. Opposite signs. రెసిప్రోకల్ అండ్ ఆఫ్ ఆపోజిట్ సైన్స్. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు, దీన్ని ఈ విధంగా మనం తీసుకోవచ్చు అండి. ఆపోజిట్ సైన్స్ రెసిప్రోకల్ అంటే ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, అప్పుడు సేమ్ సైన్. అది రెండు ఈక్వేషన్స్లో సపోజ్ ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, అప్పుడు సేమ్ సైన్ అనేవాళ్ళు. సో డిఫరెన్స్ మైనస్ కాబట్టి ఆపోజిట్ సైన్స్. ఇక్కడ ఎక్కడైనా మనకి రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటే f ఆఫ్ 1/x = 0 రావాలి. So reciprocal. Okay, next, if x plus 1 is a factor of x plus 1 is a factor of x plus 1 is a factor of if x plus 1 is a factor of x power 4 plus p minus 3 into x cube minus of 3p minus 5 into x square plus 2p minus 9 into x plus 6 then p is equal okay. That means here for suppose x plus a is a factor of f of x. X plus a is a factor of f of x. Therefore f of minus a is equal to 0. F of minus a is equal to 0. Similarly, x plus 1 is a factor. X plus 1 is a factor of f of x. X plus 1 is a factor of f of x. That means f of minus 1 is equal to 0. So, this is f of x. Okay? But x plus 1 is a factor. But f of minus 1 is equal to 0. So, f of minus 1 is equal to 0. So, x plus minus 1. So, minus 1 whole power 4 plus p minus 3 into minus 1 whole cube. Okay, next minus of 3p minus 5 into minus 1 whole square. Okay, plus 2p minus 9 into minus 1 plus 6 is equal to 0. Next, ఇప్పుడు మైనస్ 1 హోల్ పవర్ 4 అంటే ఎంత అండి? ప్లస్ 1. ఇది మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే మైనస్ 1. ఎందుకంటే పవర్ ఆడ్ కాబట్టి మైనస్గా ఉంటుంది. కాబట్టి మైనస్ 1 ఇంటూ పి మైనస్ పి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 1 అండి. సో ప్లస్ 1, సో మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో మైనస్ 3p మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో మైనస్ 2p మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. సో ఫైనల్గా ఎన్ని పీలు వచ్చినాయండి ఇక్కడ? మైనస్ p మైనస్ 3p మైనస్ 4p, హియర్ మైనస్ 2p, టోటల్ మైనస్ 6p. నెక్స్ట్ 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 5 9, 9 ప్లస్ 9 18 ప్లస్ 6 24 ఈజ్ ఈక్వల్ 0. దట్ మీన్స్
-6p is equal -24. So minus minus get cancelled. So 6 ones 6 fours. అంటే అల్టిమేట్గా వాల్యూ ఆఫ్ పి అనేది మనకి 4 వచ్చింది. వాల్యూ ఆఫ్ పి ఈజ్ 4. అంటే ఇక్కడ మెయిన్గా ఫ్యాక్టర్ థీరం. కాబట్టి వెనెవర్ సపోజ్ ఎక్స్ మైనస్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, then f of a is equal to 0. Suppose x minus 2 is a factor of f of x, f of 2 is equal to 0. Suppose x plus 5 is a factor of f of x, f of minus 5 is equal to 0. సింపుల్. సో ఈ విధంగా ఈ ఫ్యాక్టర్ థీరాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఏదైనా సరే ఫ్యాక్టర్ థీరం ప్రకారంగా ఈ విధంగా ఈ పి యొక్క వాల్యూని మనం చక్కగా p is equal to 4. ఓకే. నెక్స్ట్ the number of real solutions or real roots, the number of real roots of the equation, sin of e power x, here sin of e power x is equal to 5 power x plus 5 power minus x is first option 0, second option 2, third option infinite, third option మనకి infinite, fourth option 1. ఇక్కడ గమనించినట్లయితే రైట్ సైడ్ ఫంక్షన్ చూడండి, sin ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 పవర్ ఎక్స్ ప్లస్ 5 పవర్ మైనస్ ఎక్స్. అంటే ఇక్కడ గమనించండి, సపోజ్ 5 పవర్ ఎక్స్ ప్లస్ 5 పవర్ మైనస్ ఎక్స్. ఓకే. అంటే దీని మీనింగు 5 పవర్ ఎక్స్ ప్లస్ 1/5 పవర్ ఎక్స్. ఓకే. 5 పవర్ ఎక్స్ ప్లస్ 1/5 పవర్ ఎక్స్. ఇక్కడ మనకి ఏం తెలుసండి, అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జిఎం, ఏఎం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జిఎం. అంటే 2 నంబర్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ 2 నంబర్స్ ఉన్నాయి. సపోజ్ నేను ఏ కామా బి తీసుకున్నాను అనుకోండి. సో 2 నంబర్ మధ్య ఏఎం అంటే మనకి ఏ ప్లస్ b/2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వాటి మధ్య జామెట్రిక్ మీన్ అంటే రూట్ ఆఫ్ ఏబి. అలాగే ఇప్పుడు నేను ఈ 2 నెంబర్లు తీసుకున్నాను అనుకోండి, ఈ 2 నెంబర్లు తీసుకున్నట్టే వాటి మధ్య ఏమొస్తుందండి నాకు, సో 5 పవర్ ఎక్స్ ప్లస్ 1/5 పవర్ ఎక్స్ బై 2. ఓకే. బై 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 5 పవర్ ఎక్స్ ఇంటూ 1/5 పవర్ ఎక్స్, 1/5 పవర్ ఎక్స్. కానీ ఇప్పుడు ఇక్కడ ఇది క్యాన్సిలే కదండి. ఓకే. అంటే ఏమవుతుంది నీకు 5 పవర్ ఎక్స్ ప్లస్ 1/5 పవర్ ఎక్స్. ఇక్కడ బై 2 ఏమైందండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే. అంటే అల్టిమేట్గా ఏమొచ్చిందండి, 5 పవర్ ఎక్స్ ప్లస్ 1/5 పవర్ ఎక్స్ క్రాస్ మల్టిప్లికేషన్ ఎంత వచ్చింది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇప్పుడు నాకు 5 పవర్ ఎక్స్ ప్లస్ 5 పవర్ మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే దీని మీనింగ్ ఏంటండి, మినిమం వాల్యూ ఈజ్ 2. మినిమం వాల్యూ ఆఫ్ ఎనీ ఫంక్షన్ ఆఫ్ ద ఫార్మ్ x plus 1/x ఈజ్ నథింగ్ బట్ 2. మినిమం వాల్యూ దేనికైనా సరే x plus 1/x, a plus 1/a,
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. సో ఎక్స్ ప్లస్ 1/x ఫామ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కదానికి మినిమం వాల్యూ 2 అండి. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ సైన్ ఆఫ్ ఉందండి. ఇక్కడ సైన్ చూసినట్లయితే ఎప్పుడు కూడా సైన్ యొక్క వాల్యూ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి -1కి +1కి మధ్య ఉంటుంది. వాట్ ఎవర్ ద ఫంక్షన్ ఇచ్చేది ఇక్కడ e⁻x ఏదున్నా కానీ సైన్ ఫంక్షన్ అనేది కంపల్సరీగా -1కి +1కి మధ్య ఉంటుంది. అంటే ఇక్కడ మనకి కంపల్సరీగా ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ ఏంటంటే మనకి కంపల్సరీగా ఈ <= 1 అయిపోతుంది. అక్కడ చూస్తే మినిమం వాల్యూ 2 అయింది. సైన్ యొక్క వాల్యూ ఇక్కడ ఏమైంది <= 1. సో <= కానీ అది స్టార్టింగ్ వాల్యూ 2 అయింది. అంటే ఇక్కడ ఆ ఫంక్షన్కి రియల్ రూట్స్ లేవు, డస్ నాట్ ఎగ్జిస్ట్. రియల్ రూట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్, కానీ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అన్నాడుగా. ఇక్కడ బిట్ చూడండి, బిట్ అనేటువంటి 2 విధాలుగా అడగవచ్చు. నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అడిగాడు. సో నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఏమీ లేవు కాబట్టి 0. నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అడిగితే 0. సపోజ్ ద రూట్స్ ఆఫ్ sin of e⁻x plus 5x plus 5⁻−x అడిగాను అనుకో, రూట్స్ ఆఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంతే. డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయాలి. రియల్ రూట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఉందో గమనించండి. ఆ క్వశ్చన్ బట్టి మీరు అర్థం చేసుకోండి. నెంబర్ ఆఫ్ రూట్స్ అడిగితే 0, రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అడిగితే డస్ నాట్ ఎగ్జిస్ట్, లేదా రియల్ రూట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే దీని మినిమం వాల్యూ 2 అనమాట, కానీ దీని మ్యాక్సిమం వాల్యూ 1 అనమాట. సైన్ ఆఫ్ ఫంక్షన్ ఏదైనా సరే -1కి +1 మధ్య ఉంటుంది. కాబట్టి దాని వాల్యూ అంతవరకే, -1 +1 బౌండెడ్ రీజన్ అనమాట. సో ఆ వాల్యూ రైట్ సైడ్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ అలాంటి వాల్యూస్ తీసుకునేటువంటిది ఏ ఫంక్షన్ కూడా లేదనమాట సైన్కి. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అంటే 0. ఓకే, నెక్స్ట్ ఇఫ్ x ఈజ్ రియల్, if x is real and 5x square plus 2x plus 9 greater than 3x square plus 10x plus 7, then x lies in the interval option 1 2 minus √3 comma 2 plus √3. This is option 1. Option 2 -∞ to 2 minus √3 union 2 plus √3 to infinity. 2 plus √3 to infinity. Next, option 3 √2 minus 1 comma √2 plus 1. Okay, √2 plus 1. Fourth option 2 plus √3 comma infinity. 2 plus √3 comma infinity. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఏంటో ఒక్కసారి గమనించుకోండి. సో ఇక్కడ మనకి ఇఫ్ x is real and this inequality satisfies x lies in the interval. ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ మనం సింప్లిఫై చేద్దాం. 5x square plus 2x plus 9 greater than 3x square plus 10x plus 7. సో ఈ మొత్తం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, ఏమొస్తుందండి 5x square plus 2x plus 9 minus 3x square
minus 10x minus 7 less greater than 0. ఓకే, గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు ఏమైందండి, 5x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ 2x స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2x మైనస్ 10x అంటే మైనస్ 8x. ఓకే, నెక్స్ట్ ప్లస్ 9 మైనస్ 7 గివ్స్ అస్ ప్లస్ 2. ఓకే, ప్లస్ 2 గ్రేటర్ దాన్ 0 అంటే క్యాన్సిలింగ్ విత్ 2 1s అంటే x స్క్వేర్. నెక్స్ట్ 2 4s కాబట్టి మైనస్ 4x అగైన్ 2 1s గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇక్కడ మనకు ఫ్యాక్టర్స్ ఎలాగ లేవు, ఫ్యాక్టర్స్ లేవండి మనకి. కాబట్టి ఫ్యాక్టర్స్ లేనప్పుడు ఎలా చేయాలి, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్. ఫర్ సపోజ్ ఇక్కడ మామూలుగా ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 1, బి ఎంత అండి -4, సి ఎంత అండి 1. కాబట్టి డెల్టా ఎంత అండి బి స్క్వేర్ మైనస్ 4ac, బి స్క్వేర్ మైనస్ 4ac అంటే బి స్క్వేర్ అంటే ఎంత -4 హోల్ స్క్వేర్ అంటే 16. ఓకే, బి స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్ 16. 4ac 1 into 1 అది 1 into 1. ఓకే, ఇక్కడ బి స్క్వేర్ ఇంకా వేస్తారు. బి స్క్వేర్ అంటే ఏంటండి -4 హోల్ స్క్వేర్. ఓకే, అంటే ఎంత అయింది ఇది 16 - 4. 16 - 4 అంటే 12. మనకి ఇక్కడ √12 ఎంత అండి 4 into 3 అంటే 4 into 3 అంటే ఎంత అండి 2√3. 4 into 3. ఓకే, కాబట్టి ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ మనం ఏమి రాస్తాం మామూలుగా, x ఈజ్ ఈక్వల్ -b ప్లస్ ఆర్ మైనస్ √b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇదే కదా మనం రాసేది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది మైనస్ ఆఫ్ మైనస్. ఓకే, సో ప్లస్ ఆర్ మైనస్ √b స్క్వేర్ మైనస్ 4ac ఎంత అండి 2√3 బై 2 into 1. ఓకే, అంటే రెండిట్లో కూడా 2 కామన్ ఇస్తాం అనుకోండి, ఏమంత వస్తుంది +2 ప్లస్ ఆర్ మైనస్ √3 బై 2. ఓకే, 2 క్యాన్సిల్ అంటే ఏమవుతుందండి, ఒకటేమో 2 + √3, ఇంకోటేమో 2 - √3. ఓకే, అంటే ఇందులో మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ax² + bx + c = 0, ఆల్ఫా లెస్ దాన్ బీటా అయినప్పుడు ఇక్కడ మనకి ఈక్వాలిటీ చూడండి ఏమున్నది అనేటువంటిది. ఫైనల్గా దీన్ని మనం ఆల్ఫా అనుకుంటాం, రెండో దాన్ని బీటా అనుకుంటాం. అంటే ఆల్ఫా తక్కువ దాన్ని ఆల్ఫా అనుకుంటామండి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మీకు ఇంకా క్లియర్గా ఇక్కడ మీకు వివరిస్తాను. ఓకే, ఇక్కడ మీకు ఎప్పుడైనా ఇన్ఈక్వాలిటీ వచ్చినప్పుడు సైన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఎలా ఉందండి, సైన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషను ఇక్కడ పాజిటివ్ ఉంది. x² కోషంట్ ఎంత అండి పాజిటివ్. సో అంటే సైన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అండ్ x² కోషంట్ షుడ్ బి ద పాజిటివ్ అంటే సేమ్ సైన్. సో సేమ్ సైన్ ఉన్నప్పుడు x డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. x డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా అంటే దాని మీనింగ్ x లెస్ దాన్ ఆల్ఫా ఆర్ x గ్రేటర్ దాన్ బీటా. కాబట్టి ఇక్కడ మీకు ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్ యొక్క సైను x² కోషంట్ యొక్క సైను సేమ్ సైన్ ఉన్నట్లయితే x డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. అదే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, లైస్ బిట్వీన్ ఉంటుంది. సో లైస్ బిట్వీన్ ఉంటుంది ఇదిగో. అదే కనుక ఇక్కడ నెగిటివ్ ఉందనుకోండి, లైస్ బిట్వీన్. ఇది రెండు సేమ్ కాబట్టి డస్ నాట్ లైస్ బిట్వీన్. ఇదండి డస్ నాట్ లైస్ బిట్వీన్. ఓకే, ఇక్కడ ఎప్పుడు కూడా ఆల్ఫా వాల్యూ లెస్ దాన్ బీటా ఉండాలండి. అందువలన ఆల్ఫా వాల్యూ స్మాలర్ వాల్యూ తీసుకోవాలి 2 - √3, బీటా వాల్యూ 2 + √3గా తీసుకోవాలి. ఇది ఫస్ట్ మీకు చేయాల్సినటువంటిది. ఓకే, ఆల్ఫా వాల్యూ అది. సో ఇక్కడ మెయిన్గా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, సో మెయిన్గా మీకు ఇప్పుడు ఇక్కడ x² కోఎఫిషియంట్ సైన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ సేమ్ సైన్ ఉన్నట్లయితే x డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా అంటే x లెస్ దాన్ ఆల్ఫా ఆర్
ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. ఇది మీకు సొల్యూషన్. అంటే దాని మీనింగ్ ఏంటంటే -∞ టు ఆల్ఫా యూనియన్, ఆర్ అంటే యూనియన్, బీటా టు ఇన్ఫినిటీ, అది ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. సో వీటి మీద మరికొన్ని ప్రాబ్లమ్స్ మీకు వివరిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఏమవుద్దంటే దాని మీనింగు ఎక్స్ బిలాంగ్స్ టు -∞ టు 2 - √3 యూనియన్ 2 + √3 టు ఇన్ఫినిటీ. సో దిస్ ఈజ్ ద ఇంటర్వల్ వేర్ ఎక్స్ లైస్. సో ఇప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. అదే మనకి ఇక్కడ లెస్ దాన్ సైన్ వచ్చింది అనుకోండి, లెస్ దాన్ సైన్ అంటే ఇక్కడ లెస్ దాన్ సైన్ వచ్చినప్పుడు సపోజ్ లెస్ దాన్ సైన్ ఉందనుకోండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ పాజిటివ్, సైన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ నెగిటివ్, అంటే ఆర్ ఆఫ్ ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు సింపుల్గా మనకి ఎక్స్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, ఇదండి మనకి. ఓకే, సపోజ్ ఇక్కడ మీకు ఈ ఇన్ఈక్వాలిటీస్లో ఫార్మాస్ గురించి చెప్తున్నా చూడండి. సపోజ్ ఇఫ్ ద ఫార్మ్ ఈజ్ లైక్ దిస్, x - ఆల్ఫా ఇంటూ x - బీటా లెస్ దాన్ 0. ఇంకోటి x - ఆల్ఫా ఇంటూ x - బీటా గ్రేటర్ దాన్ 0. x - ఆల్ఫా ఇంటూ x - బీటా ఒకటేమో లెస్ దాన్ 0, ఇంకోటి గ్రేటర్ దాన్ 0. ఇక్కడ రెండు కేసుల్లో కూడా ఆల్ఫా లెస్ దాన్ బీటా, సో ఉన్నప్పుడు ఎక్స్ లైస్ బిట్వీన్ ఫర్ సపోజ్ ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది రీల్ లైన్లో ఇది ఆల్ఫా, ఇది బీటా. లైస్ బిట్వీన్ అంటే ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్స్ ఆల్ఫా అండ్ బీటా, అంటే ఓన్లీ మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా బీటా మాత్రం ఉంటుంది. ఎండ్ వాల్యూస్ తీసుకోదు, ఓన్లీ ఇదే ఎక్స్ లైస్ బిట్వీన్, ఆల్ఫా తీసుకోదు, బీటా తీసుకోదు, ఇన్ బిట్వీన్ వాల్యూస్ తీసుకుంటుంది. అదే ఈక్వాలిటీ సైన్ ఉందనుకోండి, సపోజ్ ఇదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉందనుకోండి, అప్పుడు స్క్వేర్ బ్రాకెట్ ఉంటుందండి. అది ఇంక్లూడింగ్ ఎండ్ వాల్యూస్ అన్న మీనింగ్, ఆ రెండు వాల్యూస్ కూడా తీసుకుంటుంది స్క్వేర్ బ్రాకెట్ ఉంటే, అది ఈక్వాలిటీ సైన్. సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, దీని మీనింగ్ ఏంటంటే రియల్ లైన్లో మీకు చూపిస్తాను. సపోజ్ ఇది ఆల్ఫా అండి, ఇది బీటా. ఓకే, ఇక్కడ ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ అంటే ఇక్కడ మీకు ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా, ఇది దాని మీనింగ్. అంటే ఎక్స్ ఆల్ఫా కంటే తక్కువ, ఆల్ఫా తీసుకోదండి, ఎక్స్ బీటా కంటే ఎక్కువ, అంటే ఇక్కడ ఇన్ బిట్వీన్ ఈ వాల్యూస్ ఏవి కూడా తీసుకోదండి ఎక్స్. అంటే ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు, -∞ టు ఆల్ఫా యూనియన్ బీటా టు ఇన్ఫినిటీ తీసుకోవచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సెకండ్ ఇయర్ అట్ ప్రజెంట్ 2020-21 సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళకి ఈ ఇన్ఈక్వాలిటీస్ లేకుండా పోయిందండి. కాబట్టి కనీసం వాళ్ళు నేర్చుకోవటానికి కూడా వీలు లేకుండా పోతుంది. కాబట్టి ఐపీలో ఎక్కువ మంది దీన్ని అసలు స్ట్రెచ్ చేయరండి నిజంగా ఇది, ఎందుకంటే ఇన్ఈక్వాలిటీస్ మీద ఆబ్జెక్టివ్ టైప్స్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఇస్తారండి. కానీ ఎలాంటి అవగాహన లేకుండా ఉంటే వాళ్ళు బిట్స్ అయితే చేయలేరండి. ఎందుకంటే ఐపీలో అది డిలీటెడ్ సిలబస్ అండి, 30% రెడ్యూస్ చేశారు. ఆ సిలబస్లో ఈ ఇన్ఈక్వాలిటీస్ పోయిందండి, చాలా బాధాకరం. ఎందుకంటే ఇన్ఈక్వాలిటీస్ అదే టచ్ చేయరు ఐపీలో లెక్చర్స్ ఎవరు కూడా, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు నేర్చుకోండి. దీని మీద డెఫినెట్గా మరొక వీడియో దీని మీద స్ట్రెస్ చేస్తాను. మీరు ఆబ్జెక్టులు ఇబ్బంది పడకూడదు. ఇట్టి పరిస్థితుల్లో నా స్టూడెంట్స్ అంటే చూసేటువంటి వాళ్ళందరూ కూడా నా స్టూడెంట్స్ కింద లెక్కే. సో మీరందరూ చక్కగా నేర్చుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ డస్ నాట్ లైస్ బిట్వీన్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే నోటేషన్ ఇంకా కూడా అన్ని రియల్ వాల్యూస్ ఆల్ఫా బీటా, ఆల్ఫా తీసుకోదు, బీటా తీసుకోదు, ఇన్ బిట్వీన్ తీసుకోదు, అది ఇదండి. అది ఈక్వల్ టు ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందనుకోండి, ఈక్వల్ టు 0, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు, నీకేం అవసరం లేదు.
అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ సపోజ్ ఆల్ఫా అండి, సపోజ్ ఇది బీటా. ఓకే, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఆల్ఫా కూడా తీసుకుంటుందండి, ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ బీటా, బీటా కూడా తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ ఉంది, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఆర్ మైనస్ ఆల్ఫా బీటా, అంతే. ఓపెన్ ఇంటర్వల్, అది ఓపెన్ ఇంటర్వల్ అది. కానీ ఇక్కడ సింపుల్గా ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్లోజ్ ఉంటే ఇక్కడ ఓపెన్, ఇక్కడ ఓపెన్ ఉంటే క్లోజ్, సింపుల్. సో ఆప్షన్స్లో రకరకాలు ఇస్తుంటాయి, ఎందుకంటే ఫంక్షన్స్ డొమైన్ రేంజెస్ ముఖ్యమండి జూనియర్ ఇంటర్లో కూడా. సో ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి ఇక్కడ నీకు గ్రేటర్ దాన్ సింబల్ ఉన్నట్లయితే, గ్రేటర్ దాన్ సింబల్ ఉన్నట్లయితే క్లోజ్ ఇంటర్వల్ ఇక్కడ. ఓకే, ఆర్ మైనస్ క్లోజ్ ఇంటర్వల్. ఈక్వల్ టు 0 ఉంటే ఓపెన్ ఇంటర్వల్, ఇలా కూడా వచ్చు ఆప్షన్స్. కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ మీనింగ్ ఉంటే, ఎక్కడైనా గ్రేటర్ దాన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా అండ్ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0 ఉంటే ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఇఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా అండ్ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ 0 ఉంటే, అంటే ఇందులో కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎప్పుడు పాజిటివ్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎప్పుడు ఎక్స్ ఉండాలి, ఎక్స్ మైనస్ ఆల్ఫా అండ్ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ 0 ఉంటే ఎక్స్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. గ్రేటర్ దాన్ 0 ఉన్నట్లయితే ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. సో లైస్ బిట్వీన్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇదండి ఓపెన్ బ్రాకెట్. లేదా దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా కూడా రాసుకోవచ్చు అండి. ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ ఆల్ఫా ఎక్స్ లెస్ దాన్ బీటా. దీన్ని చదవాల్సిన విధానం ఉందండి, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆల్ఫా ఎక్స్ లెస్ దాన్ బీటా. అది సో ఈ విధంగా ఈ నోటేషన్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు. ఓకే, ఇప్పుడు సపోజ్ మీకు ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఆర్ ట్రేస్ the signs, trace the sign, trace the sign, trace the sign of expression x square minus 3x plus 2 ఇలా ఇచ్చాడు అనుకోండి, అంటే మొత్తం వచ్చేస్తాడు మీకు. అంటే ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇట్ ఈస్ పాజిటివ్, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇట్ ఈస్ నెగటివ్, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇదండి మనం అల్టిమేట్గా ట్రేస్ ద సైన్ అంటే. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాశానండి, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాశాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఓకే, ఇక్కడ మీకు క్లియర్గా ఫ్యాక్టర్స్ వస్తున్నాయి కదా. ముందు ఫ్యాక్టర్స్ రాసేయండి, నష్టం లేదు. ఫస్ట్ మనం ఫ్యాక్టర్స్ రాసేద్దాం. ఫ్యాక్టర్స్ మనకు వస్తున్నాయి కాబట్టి ఫ్యాక్టర్స్ రాసేద్దాం. ఏంటి 2 1s కదా ఫ్యాక్టర్స్. సో తక్కువది ముందు రాసుకోండి, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఓకే, కాబట్టి స్మాలర్ వాల్యూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1, బీటా ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి ఆల్ఫా లెస్ దాన్ బీటా. ఓకే, ఇప్పుడు నాకు సపోజ్ ఇది ఎప్పుడు పాజిటివ్, క్వశ్చన్ ఇలా అడుగుతాడు. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇట్ ఈస్ పాజిటివ్ ఇస్తాడు ఆప్షన్స్లో. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఏ వాల్యూస్కి అవుతుంది. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేరు మైనస్ 3x ప్లస్ 2 గ్రేటర్ దాన్ 0. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషంట్ పాజిటివ్, ఎక్స్ స్క్వేర్ కోషంట్ పాజిటివ్, సైన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ పాజిటివ్. సేమ్ సైన్, కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ పాజిటివ్, సైన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్. దట్ మీన్స్ బోత్ హ్యావ్ ద సేమ్ సైన్. సేమ్ సైన్ కాబట్టి ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. కాబట్టి సింపుల్గా ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా అంతే. అంటే దాని మీనింగు ఎక్స్ లెస్ దాన్ 1 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2. దట్స్ ఆల్, సింపుల్. దీన్ని ఇంకా రాసుకుంటే మైనస్ ఇన్ఫినిటీ టు 1 యూనియన్ 2 టు ఇన్ఫినిటీ. ఇది ఈ వాల్యూస్కి ఇట్ ఈస్ పాజిటివ్, సింపుల్. సపోజ్ ఇప్పుడు ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నెగటివ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నెగటివ్ అడిగాడు అనుకోండి. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేరు మైనస్ 3x
+2 ఏంటి నెగటివ్ అంటే దాని మీనింగ్ ఏంటి x-1 ఇంటూ x-2 లెస్ దాన్ 0 అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ x-α ఇంటూ x-β లెస్ దాన్ 0 ఓకే అంతే కదా మీకు అంటే ఇక్కడ లెస్ దాన్ 0 కాబట్టి x లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా ఇక్కడ దీనికి ఆన్సరు సింపుల్గా x లైస్ బిట్వీన్ అంటే x బిలాంగ్స్ టు ఆల్ఫా కామా బీటా కాబట్టి ఆన్సరు మనకి x బిలాంగ్స్ టు 1,2 లేదు దీన్ని ఎలాగిస్తాడు 1 లెస్ దాన్ x లెస్ దాన్ 2 కూడా ఇవ్వచ్చు ఇది ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ x ఇట్ ఈస్ నెగటివ్ అన్నాడు అనుకో దీస్ ఆర్ ద వాల్యూస్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఇంటర్వల్ 1-2 ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ x ఇట్ ఈస్ పాజిటివ్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ x ఇట్ ఈస్ 0 f ఆఫ్ x ఈక్వల్ 0 ఎప్పుడండి f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 0 ఎప్పుడు అవుతుందండి f ఆఫ్ x ఈక్వల్ 0 x ఈజ్ ఈక్వల్ 1 x ఈజ్ ఈక్వల్ 2 అంతే x ఈజ్ ఈక్వల్ 1 అండ్ x ఈజ్ ఈక్వల్ 2 ఫర్ x ఈజ్ ఈక్వల్ 1 అండ్ x ఈజ్ ఈక్వల్ 2 ఇట్ ఈస్ క్లియర్లీ 0 ఓకే ఈ ఇన్ఈక్వాలిటీస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది డెఫినెట్గా మరికొన్ని ప్రాబ్లమ్స్ మీకైతే ఇవ్వటం జరుగుతుందండి ఫర్ సపోజ్ x² - 5x + 6 లెస్ దాన్ 0 ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటంటే 6కి 3 2s కాబట్టి డైరెక్ట్గా x-2 ఇంటూ x-3 అంతేగా ఓకే అంటే లెస్ దాన్ 0 అంటే ఆల్ఫా వాల్యూ ఎంత అండి 2 బీటా వాల్యూ 3 సో ఇక్కడ సింబల్ ఉంది లెస్ దాన్ అంటే x-α ఇంటూ x-β లెస్ దాన్ 0 ఉంది అంటే x లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా అంతే x లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా కాబట్టి x బిలాంగ్స్ టు ఆల్ఫా కామా బీటా అంటే ఆన్సరు 2,3 దట్స్ ఆల్ x బిలాంగ్స్ టు 2,3 సపోజ్ ఇదే మనకి గ్రేటర్ దాన్ సింబల్ ఉందనుకోండి సేమ్ డీటో గ్రేటర్ దాన్ 0 అంటే డస్ నాట్ లైస్ బిట్వీన్ x-α అండ్ x-β గ్రేటర్ దాన్ 0 అంటే x డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా ఫర్ సపోజ్ ఇది గ్రేటర్ దాన్ 0 సింబల్ ఇందాక లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ 0 ఇప్పుడు అంటే గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు x-α అండ్ x-β గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు సేమ్ x డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా అంటే సింపుల్గా x లెస్ దాన్ 2 ఆర్ x less than 2 or x greater than 3 that's all x does not lies between alpha and beta ఇదండి సో డెఫినెట్గా మరికొన్ని వీడియోస్లో మీకు వీటి మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు షేర్ చేయండి అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ని దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి అలాగే లైక్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్